మిత్రులారా, ఇదొక విచిత్రమైనటువంటి వార్త. ఇదేదో నేను చెప్తాంది కాదు, ఏది ఆన్లైన్లో చేతబడులు చేస్తారండి. చేతబడే వాళ్ళే కొత్త కొత్త వీడియోలతో ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ వీడియో టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం మాట్లాడాలా అసలు ఈ కాలంలో ఈ చేతబడులు ఇవన్నీ అంటే పైనుంచి కిందికి ఎగాది కాదు సార్. అలాంటిది వీళ్ళు చూడండి, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి మళ్ళా 12,000 మందికి పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలాగే లక్షల్లో వ్యూస్. జనాలు కూడా కామెంట్లు పెట్టి మరి మాకు పరిష్కారం చెప్పండి అని అడుగుతారు. అంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీకు పెళ్లి కాకపోయినా, మీకు పిల్లవాళ్ళు కలకపోయినా, లేకపోతే మీ లవర్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, ఇంకొకటి జరిగినా అది ఏదైనా కానీ, అది ప్రపంచంలో ఎలాంటి సమస్య అయినా కూడా వీళ్ళ దగ్గర పరిష్కారం ఉన్నదంట. జనాల పిచ్చోళ్ళ లేకపోతే ఇలా వీళ్ళకి ఏదన్నా పేరు పెడదామా నాకైతే అర్థమే కావడం లే. అంటే వాళ్ళు చెప్పడం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం ఉండదు అని చెప్తారు. ఏం మాట్లాడాలా? దీన్ని బట్టి అదేదో పెద్దవాళ్ళు చెప్తారు, మంచి కంటే చెడే ఎక్కువగా వ్యాపిస్తుంది అనేసి. అది చూస్తే నిజం అనిపిస్తుంది. దయచేసి మీకెవరైనా ఇలాంటి వాళ్ళు తగిలితే వాళ్ళ ట్రాప్లో మాత్రం మీరు పడద్దు. ఎందుకంటే ఇవంతా నిజం కాదు, సాధ్యమయ్యే పనులు కాదు. లేకపోతే ఈ కాలంలో ఏంది చేతబడులు, బాణామతులు, ఏంజాయ్ ఇదంతా. అది కూడా ఆ పేరు చూడండి ఒకసారి, రుహానీ ఇలాజ్ అంట. ఇంకేం మాట్లాడాలా? ఇటోళ్ళు ఆ స్క్రాప్లో తీసుకొచ్చుండేటి అన్ని బొమ్మలు బోట్లు తీసుకొచ్చి వాటి బెగ్గొట్టి లేనిపోని కథలన్నీ కూడా వేస్తారు. అట్లా జరుగుతుంది.